సిద్ధాంతం కాదు. యాక్చువల్‌గా బాప్టిస్ట్ వాళ్ళు ఆచరించేటువంటిది కాదు ఇది. ఈస్టర్‌కు ముందు 46 రోజులు ముందు వచ్చేటువంటి బుధవారం నుండి ఈ యొక్క లెంట్ అనేటువంటి క్రీస్తు శ్రమల ధ్యాన కూటములు, లెంట్ డేస్ అనేటువంటి వాటిని మనము పాటించడం అనేది జరుగుతుంది. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మనకి జరుగుతూ ఉంది. ప్రతి ఈ రోజు నుంచి ప్రతి సాయంకాలము 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు 1 గంట ఆరాధన అనేటువంటిది క్రీస్తు మన కొరకు ఎందుకు శ్రమలు పాలయ్యాడు, ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ యొక్క భస్మ బుధవారము, లేకపోతే ఇంకొక పేరేంటి దీనికి, యాష్ వెడ్నెస్డే అనేటువంటి దానికి ఇంకోటి, అంటే యాష్ వెడ్నెస్డే అంటే ఏంటంటే బూడిద బుధవారం. బూడిద బుధవారం ఏది బూడిద బుధవారం అంటే రోమన్ క్యాథలిక్స్ అనేటువంటి వాళ్ళు ఈ బూడిదను తెచ్చి ఈ మనకేం చేస్తారు, మసక మీద క్రాస్ చేస్తారు. అంటే అది దాని యొక్క సాదృశ్యం ఏంటంటే నువ్వు కూడా చివరికి బూడిదైపోతావు కదా, నువ్వు కూడా చివరికి బూడిదైపోతావు. అయితే ఈ బూడిద కాకముందే నువ్వేం చేయాలి, దేవుణ్ణి గుర్తెరగాలి కదా, దేవుని గుర్తెరగాలి. అంటే ఏం చేయాలి, యోబేలు అనేటువంటి ఒక ప్రవక్త, ఇప్పుడు మనం చదివబడినట్టు అమ్మాయి రాజకుమారి చదివింది కదా, ఏంటి 2:12లో ఇప్పుడైనాను మీరు ఇంకా ఇప్పుడైనా సరే మీరేంటి మీ పాపాలన్నీ కూడా ఉప్పేసుకొని ఇప్పుడైనా ఏం చేయాలి, మనం ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వంగా ఇష్టప్రకారంగా మనకు మనసుకు నచ్చేటువంటి విధంగా మనం ఏం చేయాలి, తిరిగి ఆయన యుద్ధకు రావాలి. బలవంతం కాదు, ఉపవాసం చేయడం, కన్నీళ్లు విడవడము, మనఃపూర్వకంగా అనేటువంటి ఈ మనం ఆ బలవంతంగా దేవుని సన్నిధికి రాకూడదు, మన ఇష్ట ప్రకారంగా మనము రావాలి కదా. అయితే ఈ భస్మ బుధవారం గురించి కొన్ని మాటలు, ఇది ఎప్పుడు వచ్చి దీని హిస్టరీ ఏంటి అనేటువంటిది మనము చూసినప్పుడు, మొట్టమొదటిది ఏంటంటే ఈ భస్మ బుధవారము అనేటువంటి దాన్ని, ఈ బూడిద బుధవారం అనేటువంటి దాన్ని రోమన్ క్యాథలిక్ ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పాటించారు ఫస్ట్. ఆ తర్వాత రెండవది ఏంటంటే 46 దినాలకు ముందు వచ్చేటువంటి బుధవారం నుండి క్రమంగా మరి యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానం చేయడం అనేటువంటిది. మరి ముఖ్యంగా ఏంటంటే బాప్తిజం తీసుకోవడం. ఎందుకు తీసుకోవాలి బాప్తిజాన్ని? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను వాటిని విడిచిపెట్టడం కదా. ఆ విడిచిపెట్టిన తర్వాత నీకున్నటువంటి పాత జీవితాన్ని విడిచిపెట్టి పూర్తిగా నూతనమైనటువంటి జీవితం, అంటే బాప్తిస్మము ద్వారా ఈ నూతనమైనటువంటి జీవితాన్ని మనము పొందడానికి ఈ బాప్తిస్మం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బాప్తిస్మం అనేటువంటి తీసుకోవాలి. ఆ తర్వాత ప్రేమను పంచాలి. ఇక్కడ మెయిన్ ప్రేమను పంచాలి. ప్రేమను పంచడం అంటే ఏంటి, మనం ఏదైనా ఇతరులకు సహాయం చేయటం, వాళ్ళ ద్వారా మనము ఏది ఆశించకుండా ఉండటం కదా. మనకు తోచినటువంటి సహాయాన్ని మనము చేయడం, అంటే ఈ ప్రేమ అనేటువంటి ఈ మాటల్లోనే ప్రేమించటము, మర్చిపోవటం, ప్రేమ అనేటువంటి ఉంది కదా.
మర్చిపోతారు. మనం ప్రేమించటం అనేటువంటిది చేస్తారు కానీ మర్చిపోతారు. కృతజ్ఞత లేనటువంటి వారు కదా. కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చేసినటువంటి సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత లేకుండా ఇష్ట ప్రకారంగా ఎవరి కోసం చేస్తారు అనేటువంటి ఆ ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలా కాదు, మనం ప్రేమను పంచాలి. ఇప్పుడు ఏంటంటే పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఈ యొక్క లెంట్ దానిలో మనం పాటించవలసినటువంటి రెండోది, మొట్టమొదటిది బాప్తిసము, రెండవది ప్రేమను, మూడవది పశ్చాత్తాపం కలిగి ఉంటాడు. అంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవటం అనేటువంటి జరగాలి కదా. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడటం, రిపెంటెన్స్ అన్నటువంటిది. ఈ రిపెంటెన్స్ అనేటువంటి ఇంగ్లీష్లో చాలా మంచి మాట, మన పశ్చాత్తాపడటం. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపాలని మనం ఒప్పుకోవాలి. మనం అంటున్నారు కదా, మన పాపములను యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క లెంట్లో ఈ భస్మ బుధవారం అనేటువంటిది ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు ఈవినింగ్ సాయంకాలం మనకు ఈ ఆరాధనలు అనేటువంటిది, ఆ ఆరాధనలో మనం పాల్గొంటాం కనుక మనము చాలా పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలి. మన పాపములను మనం ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము రావాలి. ఆ తర్వాత ఈ భస్మ బుధవారము, ఆ తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత 2-3 విషయాలు మీతో చెప్తారు. అంటే ఈ హిస్టరీ అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది కొద్దిగా అవసరం. ఎందుకంటే అసలు ఎందుకు మనము ఈ లెంట్ అనేటువంటిది ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు మనం పాటిస్తున్నాము కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి మనం కొద్దిగా హిస్టరీ ఆఫ్ లెంట్ అనేటువంటి దాని గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇది 6వ శతాబ్దంలో లాటిన్ క్యాథలిక్ చర్చి వారు ఏంటంటే ఈ నుదుటిపై బూడిద వ్రాసి ఈ మొట్టమొదట ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టడం అనేటువంటి జరిగింది. దానికి చూడండి, 10వ శతాబ్దంలో భస్మ బుధవారం నాడు బూడిద చల్లడం వెలుగులోకి వచ్చింది. థామస్ స్టాలీ అనేటువంటి వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రార్థనలకు సంబంధించినటువంటి లాటిన్ డాక్యుమెంట్లో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం అనేటువంటి సంగతిని కనుగొన్నాడు. థామస్ స్టాలీ అనేటువంటి ఆయన రోమన్ క్యాథలిక్, చెప్పాను కదా, రోమన్ క్యాథలిక్ చర్చి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే బూడిద చల్లటం అనేటువంటి దాన్ని కనుగొన్నాడు. అంటే అంతకుముందు ఇది ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరాల క్రితం నుండే ఈ యొక్క లెంట్ అనేటువంటి దాన్ని పాటిస్తున్నారు. ఎందుకు? ఉపవాసం ఉండటం కదా. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉంటారు. పాపం అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే మరి కళ్ళు తిరిగి పడిపోతాయి. ఆ శరీరంలో ఉన్నటువంటి పొటాషియం, సోడియము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోతారు. ఆడు సలైన్ పెట్టేంత పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అలా కాకుండా మన ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా ఉపవాసం అనేటువంటిది ఉండొచ్చు. అయితే అప్పట్లో క్రీస్తు శకము 500 నుంచి 1500 సంవత్సరాల వరకు ఏంటంటే ఉపవాసం అనేటువంటి ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఒక పూట భోజనం. దాన్ని ఏం చేశారు? క్యాథలిక్ చర్చి వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోతే ఏం చేసేవాళ్ళు? శిక్షించేవాళ్ళంట. అంటే ఈ లెంట్ అనేటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శ్రమలు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవటం అనేటువంటిది మంచిదే. కానీ ఇదేమంది రాను రాను ఈ లెంట్ అనేటువంటిది
చాలా కఠినమైనటువంటి చట్టాల ద్వారా ఏమవుతుందంటే అది ప్రజలు ఆ, చాలా భయంకరమైనటువంటి శిక్షలు. ఇంకోటి ఏంటంటే లెంట్ కానీ పాటించకపోతే మరణశిక్ష. లెంట్ సమయాల్లో మాంసం తింటే పళ్ళు పీకిచ్చేవాళ్ళు, పళ్ళు పీకేవాళ్ళు. ఆ తర్వాత కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే భక్తి కలిగినటువంటి వాళ్ళు లెంట్ సమయాల్లో కొరడాలతో కొట్టుకునేవాళ్ళు. కొరడాలకు ఈ చిన్న చిన్న మేకులు లాంటివి ఉంటాయి. అది ఒక్కసారి కానీ శరీరం మీద పడితే చర్మం కూడా చీకొస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా కొరడాలతో కొట్టారు. 39 కొరడాల దెబ్బలు ఆయన కొట్టారు కదా. అట్టా వాళ్ళే కొట్టుకునేవాళ్ళంట. రోమన్ చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తర్వాత విందులు వినోదాలు చేయకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఆ తర్వాత ఫంక్షన్లు చేయకూడదు. ఇలాంటివి చేస్తే కఠినంగా శిక్షించేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ భస్మ బుధవారం ప్రారంభం నుండి ఏం చేసేవాళ్ళంటే ఆరాధన అనేటువంటిది ఎలా ఉండేదంటే ఈ పాటలు కూడా హుషారైనటువంటి పాటలు పెట్టకూడదు, హుషారుగా ఉండేటువంటి పాటలు పెట్టకూడదు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు ఎటువంటి శ్రమలు పొందారో ఆ శ్రమలకు సంబంధించినటువంటి పాటలే వినిపించాలి. అంతేగాని ఎగరటం, గంతులు వేయటం, హుషారుగా ఉండటం అనేటువంటి చేయకూడదంట. ఎందుకంటే అలా రిస్ట్రిక్షన్ చేశారు, కఠినమైనటువంటి నిబంధనలు పెట్టారు. అందువల్ల ఖచ్చితంగా అప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఉపవాసం అనేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది మన చర్చికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 6 గంటల నుంచి 10 గంటల దాకా ఏమి తినేటువంటి వాళ్ళు కాదు. కొంతమంది ఉదయం పూట ఏం చేసేవాళ్ళంటే ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు. చక్కగా ప్రార్థన చేసుకొని క్రీస్తు యొక్క మన కొరకు ఆయన ఎటువంటి శ్రమలు పొందాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ భస్మ బుధవారం, ఈ బూడిద బుధవారం అనేటువంటి దాని గురించి ఇలా చాలా నిష్ఠాగరిష్ఠగా పాటించే వాళ్ళు. క్రమక్రమంగా ఏంటంటే ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కఠినతరం చేశారు. శిక్షలు వేయడం, భయంకరమైనటువంటి శిక్షలు వేయడం. ఆ తర్వాత ఆ శిక్షల వల్ల కొంత ఈ లెంట్ అనేటువంటిది డెడ్ లైన్లోకి వెళ్ళిపోయింది. అది అంటే లెంట్ పాటించాలనేటువంటి భయంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉండటం అనేటువంటి జరిగింది. అయితే ఇది ఈ లెంట్ వల్ల మనకు ఉపయోగపడేటువంటిది ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయంగా మనము, ఎందుకంటే ఈ 40 దినాలు మరి దేవుని వాక్యము అనేటువంటిది వింటాం కదా. దేవుని వాక్యం వినినప్పుడు ఏంటంటే ఆత్మీయంగా మనము ఎదగటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనము వినినటువంటి వాక్యము మనం ఇతరులకు పంచుకోవాలి. మనం ఏం చేస్తామంటే వింటున్నాము ఓకే, కానీ మనం ఇతరులకు ప్రకటించడం వల్ల మనం ఏం చేయాలి? మనం విన్నటువంటి వాక్యము ఇతరులకు, మనం ఇప్పుడు కూర్చున్నాం అనుకో, ఏమి పని లేదు, నన్ను పిలిచి ఈరోజు ఈ వాక్యం ఇది ఎలా వచ్చింది, ఎందుకు మనం లెంట్ పాటించాలి, లెంట్ పాటించకపోతే ఏంటి అనేటువంటిది మనము తెలుసుకోవడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆత్మీయంగా మనల్ని ఎదుగటానికి ఈ లెంట్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దేవుడు పొందినటువంటి ఆ శ్రమల యొక్క ప్రాముఖ్యతను గురించి ఇంకా తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కదా. ఎక్కువ అవకాశం అనేటువంటిది ఆడంబరాలు అనేటువంటివి చేయకూడదు, మాంసం తినకూడదు అనేటువంటిది అంటారు. కానీ మాంసాలు ఒక్క పెళ్ళిళ్ళు మాత్రం జరగవు, అంతే కదా. పెళ్ళిళ్ళు జరగవు కానీ మాంసం తింటారు, చికెన్లు తింటారు. అయితే ఇక్కడ ఏంటంటే
పంది మాంసం అనేటువంటిది నిషేధం. పంది మాంసం కూసినట్టుగా ఎక్కడన్నా కనిపెడితే అక్కడ వాళ్ళకి మరణ శిక్ష. ఏమి లేదు, మరణ శిక్ష వేసేవాళ్ళు. అంత కఠినంగా అంటే మాంసం తింటేనే పళ్ళు పీకేసేవాళ్ళు, పళ్ళు పీకేసేవాళ్ళు. ఇక పంది మాంసం అనేటువంటిది తిన్నారనుకోండి, పూర్తిగా నిషేధం కాబట్టి దాన్ని తింటే ఇక మరణ శిక్ష వేసేది. చాలా కఠినంగా అంటే చాలా కఠినంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఈ ఈ రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు. ఆ తర్వాత బాప్తిజం బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలి. నీటి ద్వారా బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా దాన్ని పాటించాలి. ఎందుకంటే మన పిల్లలకు మరి 13 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన పిల్లలు, వాళ్ళకి ఖచ్చితంగా దేవుళ్ళో మనం నడిపించడానికి బాప్తిజం అనేటువంటిది ఇప్పించాలి, ఖచ్చితంగా ఇప్పించాలి. మనం ఏం చేస్తుంటాం, పెళ్ళికి ముందు ఇప్పిస్తుంటాం కదా, పెళ్ళికి ముందు ఇప్పిస్తుంటాం. అప్పుడు దాకా వాడు బాగా మనకు తల్లిదండ్రులు ఎదురు తిరగటం, తల్లిదండ్రుల మాటని వినకుండా ఉండటం, వాడి ఇష్టానుసారంగా వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా సరే అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనేటువంటిది కాదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు కదా. వారి ఇష్టానుసారంగా తల్లిదండ్రులు అంటే లెక్క లేదు, పాస్టర్లు అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఏమి లేదు. వాళ్ళు ఏది నేను అనేటువంటి మనస్తత్వం కదా. నాకేంటి, నాకెవరు చెప్పేది, ఇలాంటి మాటలతో ఈరోజు జీవిస్తున్నారు. అటువంటి వారికి ఈ బాప్తిస్మం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము ఇష్ట ప్రకారంగా జీవించకూడదు. కాబట్టి ఈ లెంట్ సమయాల్లో ఇంకోటి ఏంటంటే హల్లెలూయా అనేటువంటి మాట కూడా ఉచ్చరించకూడదండి. లెంట్ సమయాలు హల్లెలూయా అని మాట్లాడటం అనేటువంటిది, ఆ మాట హల్లెలూయా అనేటువంటి మాటను కూడా ఈ లెంట్ సమయాల్లో నిషేధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క కొరడాలతో కొట్టడం, తర్వాత పళ్ళు పీకించడం, మరణ శిక్షలు, చాలా కఠినమైనటువంటి శిక్షలు ఈ యొక్క లెంట్ డేస్లో మనం చూస్తాం. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ చర్చెస్లో వీటిని ఆచరించేటువంటి వాళ్ళు కనుక. కాబట్టి మనమేంటి, బ్యాప్టిస్ట్ వాళ్ళు కానీ, లూథరన్స్ కానీ, సిఎస్ఐ వాళ్ళు కానీ, మెథడిస్ట్ వాళ్ళు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లెంట్ అనేటువంటిది ఎలా చేస్తారంటే ప్రజలను ఆత్మీయంగా నడిపించు. అంటే ముఖ్యంగా ఏంటంటే క్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించి మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువపై మరణించాడు. అనేకమైనటువంటి ఆయన కూడా కొరడాలు దెబ్బలు తిన్నాడు కదా, ఆయన కొరడాలు దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత శిలువపై 7 మాటలు ఆయన పలకరించాడు. ఆ తర్వాత అవమానపరచబడ్డాడు కదా. ఆయన వస్త్రాలు చీట్లు వేసుకొని పంచుకున్నారు కదా. మరి చాలా 7 అన్యాయపు తీర్పులు కదా, అన్యాయపు తీర్పులు. ఆయన ఏ నేరం చేయలేదు కదా. ఏ నేరం చేయనటువంటి యేసు ప్రభువుని అంత కఠినమైనటువంటి ఘోరమైనటువంటి మరి శిక్షకు ఆ కల్వరి ఆ కొండపైన, ఈ క్రాస్ శిలువ పైన ఆయన్ను బందిపోటు దొంగల మధ్యన కదా, బందిపోటు దొంగల మధ్య ఆయన్ని వేలాడు చూశారు. అయితే యేసు ప్రభు ఒక్కరే మరణాన్ని జయించాడు. యేసు ప్రభు ఒక్కరే మరణాన్ని జయించారు. ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి వాళ్ళు, తిరిగి 3వ దినమున లేచినటువంటి వారు, ఆయన తిరిగి మరి పునరుద్ధానుడై పై వెళ్ళడం అనేటువంటిది ఎవరు జరగల. ఇక్కడ మనకు కనిపించదు. కాబట్టి ఆయన ఒక్కడే సజీవుడైనటువంటి దేవుడు కదా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకదా ఉండేటువంటి కదా, ఏకరూపిగా. కాబట్టి ఆయన చెప్పేటువంటి ఆ మాటలు మనం చూసినప్పుడు యెషయా గ్రంథం చూడండి, 59వ అధ్యాయము. యెషయా గ్రంథము ఇర్మియాకు ముందు ఉంటుంది.
59వ 59వ అధ్యాయం 12 నుంచి 21 వరకు చూస్తే, మేము 59, 20, 12 నుంచి 21 వరకు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వినుదీటయు, బాధాకరమైనటువంటి మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుతున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, నీతి దూరముగా నిలుచున్నది, సత్యము సంతవీతిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపలేదు, సత్యము లేకపోయింది. చూడండి, మనం చేసేటువంటి ఇందులో చదివినప్పుడు నిజంగా మనం దేవుణ్ణి వెంబడింపకుండా వెలుగు తీస్తున్నాం కదా. దేవుణ్ణి చీకట్లో మనం బ్రతుకుతున్నాం కదా. చీకట్లో బ్రతుకుతున్నాం, వెలుగుని చూడలేకపోతున్నాం. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. అంతేకాకుండా నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆయన వెలుగు, ఆయన వెలుగులోనికి మనం రాలేకపోతున్నాం, ఇంకా మనం చీకట్లో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తు యొక్క ఈ శ్రమల ధ్యాన కూటంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయనతో మనము కదా ఇన్ని కూడా సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాము కదా. ఆ న్యాయం కొరకు మనం పోరాటం చేయలేకపోతున్నాము కదా. అసత్యపు మాటలు పలుకుతున్నాము, అన్యాయంగా ఆటంకాలు కలిగిస్తున్నాము, నీతికి దూరంగా ఉంటున్నాము. చూడండి, ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం పెట్టాలి, నీతిగా కదా సత్ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. మరి ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త, మొదటి యోహాను 1వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక అనాలి, మొదటి యోహాను అనకూడదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. చూడండి ఇంత మాట. మరి ఎలా ఉన్నాం మనం? ఆయనలో చీకటి లేదు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనము అబద్ధమాడుచున్నాము. అంతేకాకుండా సత్యమును గ్రహించలేకపోతున్నాం, సత్యమును జరిపించలేకపోతున్నాం, అబద్ధం ఆడుతున్నాం కదా. అబద్ధం అనేది నాలుక చాలా మోసకరం. నాలుక నరము లేని నాలుక అంటారు కదా, నరము లేని నాలుక. నాలుకతో ఏదైనా మాట్లాడవచ్చు, ఎంత ఉపద్రవాన్నైనా సృష్టించవచ్చు. ఏమో చిన్న మాట. వాడు ఇలాంటి వాడు అంట కదా, ఈ అమ్మాయి ఇలాంటి ఉంటుంది. ఇలా మన చేస్తే ఎంత దావనంలాగా వ్యాపిస్తుంది, దావనం లేక పొగలాగా. ఒక చిన్న మాట దావనంలాగా వ్యాపించి వాళ్ళ కుటుంబాన్నే నాశనం చేసేటువంటి పరిస్థితి. అంటే అసత్యపు మాటలు, అబద్ధపు మాటలు, కుటుంబంలో కలతలు, కలహాలు పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటే, అలా మాట్లాడకుండా నీతిమంతులుగా, సత్యవంతులుగా, సత్యాన్ని పలికేటువంటి వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము మనం ఏం చేయాలంటే, అంతటా ఆయన 20వ వచనం చూడండి.
లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనము. ఆయన అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ మీద చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి. ఇది ఒక మనకి సూచన. మనము దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మనకు సంతోషాలు. మనకు మత్తయి సువార్తలో కూడా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. కొన్నిసార్లు మనకు నిందలు వస్తాయి, అవమానం వస్తుంది కదా, మనల్ని ఏ ఇష్ట ప్రకారంగా మనల్ని దూషిస్తారు కదా. కాబట్టి ఏమంటున్నాడు ఆయన, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినా, హింసించినా, బాధ పెట్టినా మీరేంటంటే మనం ఏంటంట ధన్యులు అంట. మనం ధన్యులు. కాబట్టి మనకు ఆయన ఇచ్చేటువంటి ధన్యత ఏంటంటే, ఆయన కొరకు మనము నిందలు పడవచ్చు, అవమానపడవచ్చు, ఏదైనా పడవచ్చు. కాబట్టి ఈ లెంట్ సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని కొరకు మనము సిద్ధపడాలి. దేవుని వాక్యానుసారంగా మనము ఎప్పుడైతే మనము జీవిస్తామో, ఆ జీవించినప్పుడు దేవుడు మరి మనకి ఆయన ఆశీర్వాదాలు అనేటువంటివి మనకు లభిస్తాయి. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క లెంట్ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానిస్తూ, ఈ యొక్క శ్రమల ధ్యాన కూటములో, క్రీస్తు శ్రమల ధ్యాన కూటములో మనము దేవుని వాక్యానుసారంగా ఎక్కువగా ఆత్మీయతను పెంపొందించుకునేటువంటి వారముగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి మూల కారకుడైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవాన్ని పాదములకు స్తోత్రున్నా ప్రభువా. గడిచినటువంటి రాత్రంతా కూడా కాపాడి దీవించి మంచి నిద్రను మాకు అనుగ్రహించి, ఈ ఉదయకాల సమయమున తండ్రి నిన్ను స్తుతించుటకు ప్రభువా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వెలుగును మేము చూడలేక ఇంకా చీకటిలో మేము జీవిస్తుంటే మమ్మల్ని క్షమించండి, మా అపరాధములను క్షమించండి. మీకు ఆయాసకరముగా మేము జీవిస్తుంటే ప్రభువా తండ్రి, మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా తండ్రి, ఈ యొక్క లెంట్ దినాల్లో ప్రభువా ఈ వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయము దయచేసి నడిపించండి. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఈ లెంట్ దినాలు జరుగుతున్నాయి ప్రభా. ఈ దినము నుండి మరి ఏ ప్రాంతంలో అయితే ఈ లెంట్ డేస్ అనేటువంటి జరుగుతున్నాయో ఆ ప్రాంతములో నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించండి. ఇటువంటి ఆటంకాలు తండ్రి కలగకుండా కాపాడి దీవించండి ప్రభా. దుష్ట శక్తులు, దురాత్మల నుండి దూరపరిచి ప్రభా, ఇటువంటి మతోన్మాదులు ప్రభా తండ్రి మరి ప్రవేశించకుండా ఈ లెంట్ సమయంలో నీ వాక్యాన్ని వినేటువంటి కృపను మాకందరికీ అనుగ్రహించండి. మీ చిత్తమునకు లోబడి జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని వాడుకొని సహాయము దయచేసి నడిపించండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని, జరగనటువంటి ప్రతి కార్యక్రమంలో నీ కృపను దయచేసి నడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి, మరి ఈ వాక్యము వినడానికి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ శబ్ద తరంగం ద్వారా ఇళ్లలో కూర్చొని బలహీనతగా ఉండి మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు మరి తాకండి ప్రభా తండ్రి. ఈ వాక్యానుసారంగా జీవించుటకు సహాయము దయచేయండి ప్రభా. మరి ఉపవాసముతో కన్నీళ్లు విడుచుచు మీ మనఃపూర్వకముగా నా యొద్దకు రండి అని మీరు సెలవిచ్చారు. మరి మీ యొద్దకు వచ్చేటువంటి వారముగా తండ్రి మమ్మల్ని మీరు వాడుకోనండి తండ్రి. మాకు శరీర బలహీనతలు ఉన్నాయి, ఆ శరీర బలహీనతల నుండి మాకు కావలసినటువంటి స్వస్థత అనుగ్రహించండి. ప్రతి అవయవము తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థత చేకూర్చండి. బలహీనతగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా.
అనారోగ్యంతో తండ్రి వ్యాధి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆదరించండి, స్వస్థత చేకూర్చి నడిపించండి ప్రభువా తండ్రి. మరి మిమ్మల్ని ఎరిగి మీ చిత్తమునకు లోబడి జీవించే బిడ్డలుగా వాడుకొని సహాయం దయచేయమని మరొకసారి ఆ సంఘమును దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా ప్రార్థన చేరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నీడు మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మీకు అందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆ టీ తాగి టిఫిన్ తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను.